హలో గాయస్, నమస్తే అందరికీ. ఇది వచ్చేసి మన ఫస్ట్ వ్లాగ్ అనమాట. మనం వచ్చేసి కొమరెల్లికి మన ఫ్రెండ్స్ వెంబడైతే వెళ్తున్నాం. సో ఇన్ని రోజులు నేనైతే షార్ట్స్ వేసాను అనమాట. పబ్లిక్లో వీడియోస్ వేయడం, కొద్దిగా ఎడిటింగ్ చేయడం అనేది మనకి రాదు. సో నేను ఇదే ఫస్ట్ టైం నేను ట్రై చేయబోతున్నాను. సో మన వ్లాగ్ వచ్చేసి కొమరెల్లికి వెళ్తున్నాం. సో తప్పకుండా చూడాలి. సో మన వ్లాగ్లో టాపిక్ వచ్చేసి శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం కొమరెల్లి. సో 2024లో మనం కొమరెల్లి ఫస్ట్ టైం వెళ్ళామన్నమాట. ఎక్స్పీరియన్స్ అండ్ వైబ్ మాత్రం డిఫరెంట్ లెవెల్లో ఉండే. మళ్ళీ మా మిన్నీకి అయితే బాయ్ చెప్తున్నాను. బాయ్ మినీ, బాయ్ బాయ్ చెప్పు. చలో ఇక మూవ్ అయితే అయిపోతున్నాం. చలో గాయస్, మనమైతే కొమరెల్లికి స్టార్ట్ అయితే అయిపోయినాం మన ఫ్రెండ్స్తోని. సో లాస్ట్ టైం అయితే మనము 24లో బైక్ల పైన అందరం వెళ్ళిపోయినాం, బండ్ల పైన ఒక త్రిబుల్ పోయినాం. మనకు అప్పుడంతా నాలెడ్జ్ లేదు, మెచ్యూరిటీ లేదు. ఆ చలికి అట్లనైనా వెళ్ళిపోయినాం. సో ఈసారి 25లో కార్ అయితే మాట్లాడుకున్నాం. ఒక 5 మెంబర్స్ అయితే వెళ్తున్నాం. సో ఫస్ట్ వచ్చేసి మన ఫ్రెండ్ అక్కడ ఆల్రెడీ వెళ్ళిపోతాడు అనమాట. ఒక 3-4 డేస్ ముందే వెళ్ళిపోయి మనకి షెల్టర్ కూడా, ఫుడ్ కూడా మన ఫ్రెండే చూసుకుంటాడు. సో ఒక నమ్మకంతోనైతే వెళ్ళిపోతాం. ఎందుకంటే అక్కడ డిమాండ్ చాలా ఉంటుంది. కొండపోచమ్మ దగ్గర ఒక్కొక్కటి 12,000 అంటారు, 8,000 అంటారు రెంట్కి. సో మన ఫ్రెండ్స్ అయితే అక్కడ ఆల్రెడీ వెళ్ళి అరేంజ్ చేస్తారు. సో జాతరకి నెక్స్ట్ డే లేకపోతే అదే రోజున మనం 1 డే స్పెండ్ చేయడానికి అయితే వెళ్తాము. చలో చూడు. చలో గాయస్, మనమైతే షామీర్పేట్ లెగ్ దగ్గర ఉన్న కట్టమైసమ్మ దగ్గరికి అయితే వచ్చేసాం. దర్శనం కూడా ఇప్పటిదాకానే అయ్యింది. సో కొమరెల్లి వెళ్ళే ముందు అందరూ కూడా షామీర్పేట్ లేక్ దగ్గరికి వస్తారనమాట. వచ్చి కట్టమైసమ్మని దర్శనం చేసుకొని ఫైనల్లీ కొమరెల్లి కమాన్ లోపలికి అయితే మనం ఎంటర్ అయిపోయినాం మన ఫ్రెండ్స్తోని. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అన్నమాట. బ్యాక్ సైడ్ నుంచి వెళ్తాం అనమాట మనం, పబ్లిక్ ఎక్కువ ఉంటుందని. ఇంకా ఎవ్రీ టైం మనమైతే ఇక్కడ కూర మిసాలు లేకపోతే గొర్రెతాడు అలా ఉంటాయి. అవి షాపింగ్ అయితే చేస్తాం మనము. ఇంట్లోకి ఫ్యామిలీ మెంబర్స్కి కోసం తీసుకుంటాం అనమాట. ఇంకా ఇది వచ్చేసి ఎల్లమ్మ గుట్ట అనమాట. ఇంకా మల్లన్న దర్శనం అయిపోయాక అక్కడ ఎల్లమ్మకి బోనం ఎక్కిస్తారు. ఇంకా ప్రస్తుతానికి మనమైతే ఇగో దర్శనం లైన్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్తోని. ఫైనల్లీ మనం గోపురం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట గుడి లోపలికి వెళ్ళడానికి. ఇది మెయిన్ గోపురము. మళ్ళీ మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఆఫ్టర్నూన్ దర్శనం అయినుండే. ఇది వచ్చేసి మనం నైట్ టైంలో ఫస్ట్ టైం అనమాట. కొమరెల్లిలో చూడడం కూడా ఫస్ట్ టైం ఇది.
మరి నైట్ టైం కూడా మామూలుగా లేదు, లైటింగ్తో చకా మెరిసిపోతుంది గుడి అయితే. మేము అనుకోలే ఇలా ఉంటుందని నైట్. మళ్ళీ ఆ గోపురం అంతా ఎల్లో కలర్ పెయింటింగ్తో, ఆ లైటింగ్తో. ఇంకా ఎల్లో కలర్ పెయింటింగ్ అంటే బండారి అనేది మల్లన్న స్వామికి ఇష్టం కాబట్టి అలా ఎల్లో పెయింటింగ్తో ఉంటుంది. మళ్ళీ రష్ అయితే చాలా పబ్లిక్ ఉండేది మేము దర్శనంకి వెళ్ళినప్పుడు. కానీ మాకైతే 15 మినిట్స్లో దర్శనం అయిపోయింది అనమాట. ఇంకా ఎందుకంటే ఎగ్జిట్ నుంచి మేము అలా వెళ్ళామన్నమాట. ఇంకొకటి మళ్ళీ నేను లోపల గర్భగుడిలో వీడియో తీయడానికి వెళ్ళాను. అలా ఫైనల్లీ మన గర్భగుడిలోనైతే ఆ కోరా మీసాలతో ఉన్న మల్లన్న ఎంత చక్కగా ఉన్నాడో చూడండి. మళ్ళీ ఇది గర్భగుడిలో ఉన్న ఫస్ట్ స్టెప్ సైడ్ గేట్ అన్నమాట. ఇక్కడ నుంచి అయితే నేను వీడియో తీయగలిగాను. మళ్ళీ మాకు ఇక్కడ నుంచి దర్శనం అయితే కంప్లీట్ అయిందన్నమాట. ఇంకా మనమైతే ఇక్కడ బండారి ఉంటుంది, నేను ఎవ్రీ టైం బండారి అయితే తీసుకుంటాను ఇక్కడ. సో ఫైనల్లీ గాయస్ మన కొమ్మిల్లి మల్లన్న స్వామి గారి దర్శనం అయితే మనది అయిపోయిందన్నమాట. సో మన ఫ్రెండ్ అయితే ఫోన్ చేశాడు, చెప్పాను కదా, కొండపూచమ్మకి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడ మన ఫ్రెండ్ అయితే షెల్టర్ కూడా ఫుడ్ కూడా అన్నీ చూసుకున్నాడు. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. అలా ఇది దర్శనం అయిపోయినాక మధ్యలో ఇంకా ఒగ్గు కథలు, బోనం కూడా ఇక్కడ చెట్టుకి ముడుపులతో ఎక్కిస్తారనమాట. ఇక్కడ వచ్చేసి మల్లన్న ఇద్దరు భార్యలు అనమాట, గొల్లకేతమ్మ మరి మేడలమ్మ. ఇది వచ్చేసి ఆ ముడుపుల చెట్టు అనమాట. ఇక్కడ ప్రజలు కూడా ఎంత అంగరంగ వైభవంగా పండుగని జరుపుకుంటున్నారో చూడండి. చలో గాయస్ మళ్ళీ కొమరెల్లి దర్శనం అయితే అయిపోయింది. మళ్ళీ మన ఫ్రెండ్ అయితే వెయిట్ చేస్తుంది అక్కడ. కొండపోచమ్మ దగ్గరికి వెళ్ళాలి. అక్కడనైతే మనకి ఫుడ్ షెల్టర్ కూడా అన్నీ అరేంజ్ చేసేసాడు. కొమరెల్లి దర్శనం మహా అంటే ఒక 10-15 మినిట్స్లో అయితే అయిపోయింది మనది. చలో ఇప్పుడు మనది కొండపోచమ్మ వెళ్తున్నాం మనం. చలో గాయస్ మళ్ళీ కొమరెల్లి దర్శనం అయితే మనది కంప్లీట్ అయిపోయింది అనమాట. ప్రస్తుతానికి మనం వచ్చేసి కొండపోచమ్మలో ఉన్నాము. చాలా చలి ఉంటుంది ఇక్కడ. టైం వచ్చేసి 2:38 అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ చలి మాత్రం చాలా ఉంది. ఆల్రెడీ మన ఫ్రెండ్స్ అందరు నిద్రపోయారు, మనకైతే నిద్ర పట్టలేదు. ఇలా కాపుకోవడానికి మనమైతే కూర్చున్నాము. ఇంకొక మార్నింగ్ అయితే 6 o'clock 7 o'clock అలా లేవాలి. ఇంకా 10 o'clock వరకైనా ఇంకా మనం కొండపోచమ్మ దర్శనంకి అయితే వెళ్తాము. మార్నింగ్ అయితే మన ఫ్రెండ్స్ అందరు కలిసి ఇలా ట్రిప్కి ప్లాన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇలా చలికి తట్టుకునే శక్తి అయితే ప్రతి ఒక్కరికి ఉండాలి. చలో గాయస్ మళ్ళీ గుడ్ మార్నింగ్. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 10 o'clock అవుతుంది. సో మనమైతే స్నానాలకు వెళ్తున్నాం. ఇప్పుడు స్నానం చేసేసి ఇంకా కొండపోచమ్మ దర్శనంకి అయితే వెళ్తున్నాం. నాస్టా చేద్దాం దర్శనం అయిపోయినాక చేద్దాం. స్నానం చేసి నాస్టా చేసినాక దేవుని కలుస్తాం మనం. ఫస్ట్ రైట్ ఇది కావాలి, ఓకేనా? రైట్.
మళ్ళీ ఫైనల్లీ ఇక్కడ గర్భగుడిలో ఉన్న అమ్మవారిని చూడండి, తనే కొండ పోచమ్మ తల్లి అన్నమాట. ఇక్కడ కొమరెల్లిలో దర్శనమైనాక ఇక్కడికే ప్రజలు వస్తారు. సో ఫైనల్లీ గాయస్ మన 2 గూర్లు కొమరెల్లి కొండపోచమ్మ దర్శనాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. మన ఫస్ట్ బ్లాగ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. జై బోలో కొమరెల్లి మల్లన్న స్వామికి, జై బోలో కొండ పోచమ్మ తల్లికి.